నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదు. జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్న మంత్రి కోమిటిరెడ్డి. ఐదో జాబితాపై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు. సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కట్టిన పలువురు నేతలు. ఖమ్మం కార్పొరేషన్ అధికారులతో మంత్రి తుమ్మల రివ్యూ. ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. తెలంగాణ వచ్చిన ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలను పట్టించుకోలేదన్న సీతక్క. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. 300 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతుంది. సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపు అందటంతో ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్కి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేరుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహం నెలకొంది. పలువురు నేతలు టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతుంది. సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపు అందడంతో ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్కి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేరుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహం నెలకొంది. పలువురు నేతలు టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, వైసీపీ నియోజకవర్గాల మార్పులపై అప్డేట్స్ ఏంటి? మాదిరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ జాబితా పైన కూడా కసరత్తు చేస్తూ ఉంది. పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఈరోజు ఉదయం నుంచి కూడా సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉరవకొండ పర్యటన ముగించుకొని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన తర్వాత కొద్దిమంది ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గాల మార్పుల చేర్పులకు సంబంధించి దృష్టి సారించింది. మొత్తం 4 దఫాలుగా విడుదలైనటువంటి అభ్యర్థుల జాబితాలో 58 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మార్పులు చేయడం జరిగింది. ఇక 5వ జాబితాలో కూడా కొన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ప్రధానంగా ఎంపీ సీట్లకు సంబంధించి కూడా కొంత మార్పులు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి చూస్తే ఉదయం నుంచి ఎమ్మెల్యేలు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి రావడం
కావడం అనేది ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆఫీస్ కానున్నారు. అయితే అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంప్ కార్యాలయానికి హఫీజ్ ఖాన్ని పిలిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అంశానికి సంబంధించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హఫీజ్ ఖాన్కు వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టి అక్కడ ఎస్వి మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే విషయాన్ని హఫీజ్ ఖాన్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి ఉన్నారు. ఆయన గతంలో కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ వేరే వారికి అవకాశం ఇచ్చే అంశంపైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. రేపూరి గణేష్ అనే వ్యక్తికి అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ మాజీ మంత్రి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ తనకు అక్కడ టికెట్ కావాలని హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఖచ్చితంగా రేపల్లి టికెట్ మోపిదేవి వెంకటరమణకే ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నటువంటి నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ మరోసారి నియోజకవర్గ బాధ్యతల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక వీటితో పాటు ప్రధానంగా కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అటు విజయనగరం ఎంపీతో పాటు అనకాపల్లి, అదేవిధంగా మచిలీపట్నం, గుంటూరు ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి, నంద్యాల ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ వచ్చే ఎన్నికలు ఎవరైతే గెలుస్తారో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపైన కూడా పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గత 2 రోజులుగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ 5వ జాబితాలో ఎమ్మెల్యే స్థానాలతో పాటు ప్రధానంగా ఎంపీ స్థానాలపైన ఎక్కువగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్లు చెప్పుకోవచ్చు. ఈరోజు లేదంటే రేపట్లో ఈ 5వ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కొద్దిమంది నేతలు కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం నాశనమైందని, అందుకే హామీల అమలుకు జాప్యం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని, కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మీరు అంతా కవిత పేరు గురించి ఫస్ట్ చెప్పినాం. రేపు మాకు జైల్లోకి పోయే కవిత, జగదీష్ రెడ్డి తప్ప, కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో, ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చేలోనే 200 యూనిట్ చేస్తున్నాం. కవిత ఎవరు, కేటీఆర్ అవుట్డేటెడ్ కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన మీరు అంతా కవిత పేరు గురించి ఫస్ట్ చెప్పినాం. రేపు మాకు జైల్లోకి పోయే కవిత, జగదీష్ రెడ్డి తప్ప
ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీలోనూ స్టార్ కాంపియనర్లు ఉన్నారని, మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళ అవసరం ఏమాత్రం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ మంచి చేయకపోయినా, ఏ స్కీములు ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ కాంపియనర్లు దండిగా మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు షర్మిలను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా చంద్రబాబు అభిమానులు కొందరు స్టార్ క్యాంపియనర్లుగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. జెండాలు జతకట్టడమే వారి ఎజెండా అని, ప్రజల గుండెల్లో గుడ్డి కట్టడమే తన ఎజెండా అని సీఎం జగన్ తెలిపారు. స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారి వదిన గారు పక్క పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తా ఉంటారు. టీవీలో ఆన్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. మిమ్మల్ని నమ్ముకున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు. మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు, ప్రతి ఇంటికి బెంచ్ కారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు. కానీ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు టీడీపీ నేత దూళ్లిపాల నరేంద్ర. నిన్నటి వరకు గొప్పలు చెప్పుకున్న జగన్ నేడు తిప్పలు పడుతున్నారంటూ ట్వీట్ చేశారు. వై నాట్ 175 నుంచి వీఆర్ గోయింగ్ అవుట్ అనే పరిస్థితిలో వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం తథ్యమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ల అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు జగన్ చెప్పింది 100% నిజమని, 2024 ఎన్నికలకు జనమే స్టార్ క్యాంపెయినర్లని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఎన్నికల యుద్ధంలో సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని ఎద్దేవా చేశారు. జగన్ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అందులో భాగంగానే సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు నియామకం జరిగిందన్నారు. సింగనమల సమన్వయకర్తగా నియమించినందుకు సీఎం జగన్కు వీరాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుని జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తామని ఆయన పేర్కొన్నారు. వర్గ సమన్వయకర్తగా నియమించినందుకు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఇక్కడి వరకు ఈ స్టేజ్ మీద వరకు తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో భాగంగానే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారతలో భాగంగానే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సాధికారత గురించి గొప్పగా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు నాకు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఈరోజు సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది. ఇందుకు సహకరించిన మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల హత్యలు, దోపిడీలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. నంద్యాల శిల్పా వెంచర్లో ఓ మైనర్ బాలిక అనుమానాస్పదంగా చనిపోయిన ఘటనపై రకరకాలుగా చర్చ జరుగుతుందని, పోలీసులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 4.5 సంవత్సరాల కాలంలో నంద్యాలలో రౌడీజం పెరిగిపోయిందని, దీనికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. రీసెంట్గా శిల్పా వాళ్ళ వెంచర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయిందనేది వార్తలు వింటూనే ఉన్నాం 2 రోజుల నుంచి. కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి. ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంతా జరిగింది, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా. ఈరోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు లోకల్గా ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా చూసుకున్నాం, వీళ్ళే ఈరోజు శిల్పా కుటుంబం ఈరోజు క్రైమ్ ని ప్రోత్సహిస్తుందనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా సురేంద్ర గారిని కానిస్టేబుల్ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముద్దాయిని ఇంకా పట్టుకోలేదు. వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయటకు వచ్చి ఓపెన్ గా తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఏం చర్చించారు? కార్యకర్తలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారా? నియోజకవర్గాల వారీగా సమీక్షల తర్వాత పార్టీ ప్రక్షాళనకు గులాబీ పార్టీ సిద్ధమైందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ భవన్ వేదికగా 17 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను నిర్వహించింది. జనవరి 3న మొదలైన సమీక్ష 22 వరకు నిర్వహించారు. ఈ సమావేశాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ నేతలు పర్యవేక్షించారు. ఆదిలాబాద్ పార్లమెంటు సమీక్షతో ప్రారంభమైన సమావేశాలు చివరికి నల్గొండ పార్లమెంటు సమీక్షతో ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలు ఉపయోగపడ్డాయి. 2-3 నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీకి ఉన్న 9 సిట్టింగ్ ఎంపీ స్థానాలను నిలబెట్టుకోవడమే సవాల్గా మారింది. 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఎదుర్కొని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సి ఉంది. అధికారం కోల్పోయి నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా అధినాయకత్వం ఈ సమీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో క్యాడర్ను పూర్తిగా విస్మరించారనే అంశం పార్టీ అధిష్టానం దృష్టికి చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల పార్టీకి ప్రజల్లో మైలేజీ రాలేదనే అభిప్రాయాన్ని అగ్రనేతల ముందే కార్యకర్తలు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ ఇతర నేతలు క్యాడర్కు దూరమయ్యారు. వారిని కలవాలంటేనే గగనమైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ప్రజలను కలవకపోవడం కూడా పార్టీ ఓటమికి దారితీసిందని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం, కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకమైన క్యాడర్ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే కేంద్రంగా నియోజకవర్గాల్లో పార్టీని నడపడం ద్వారా ఆయా ఎమ్మెల్యేలు తన అనుచరులనే ప్రోత్సహించడం ద్వారా క్యాడర్ను దూరం పెట్టారనే భావన ఉంది. ఇక పార్లమెంటు సమీక్షా సమావేశాల్లో కార్యకర్తల ఫీడ్బ్యాక్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. 16 రోజులు నిర్వహించిన సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలు విన్న గులాబీ అధిష్టానం ఇకనైనా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందా లేదా అనే చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా పేరు మార్చడం ఎన్నికల్లో కన్ఫ్యూజన్ కు దారితీసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేకపోయామని అన్నారు. ఇక నుండి రెగ్యులర్ గా పార్టీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక నుండి పార్టీ కేంద్రంగానే నేతలు పనిచేయాల్సి ఉంటుందని కార్యకర్తలకు చెప్పారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పార్లమెంటు సమీక్షా సమావేశాలు ముగిశాయి. ఫిబ్రవరి మొదటి వారం నుండి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేటీఆర్, హరీష్ రావులతో పాటు సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే సమీక్ష నిర్వహిస్తారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి గులాబీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రేవంత్ సర్కారుపై నెలన్నర రోజులు గడవకముందే బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించిందా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, కొత్త నిర్ణయాలు ఏమీ లేవని అప్పుడే కౌంటర్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుందా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నా గులాబీ నేతలు ఎందుకు ఆగడం లేదు? ఇందుకు వేరే వ్యూహం ఏదైనా ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు దాటిపోయింది. కొత్త ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, 6 గ్యారంటీల అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. వీటితో పాటు పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈసారి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్తగా సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవని విమర్శిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మార్పును ఆదేశించడం అత్యాశ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సమయం ఇవ్వకుండా విమర్శలకు దిగడం సమంజసం కాదంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఉచిత బస్సు పథకాన్ని 2-3 రోజుల్లోనే అమల్లోకి తెచ్చేసింది. మిగతా పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంది. ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం రోజురోజుకు విమర్శల వేడి పెంచుతూనే ఉంది. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తుంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామన్నారని, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా మార్చింది. ప్రజా దర్బార్ కు ఎవరో ఒక ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. మిగతా రోజుల్లో మాత్రం అధికారులే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు పారిశ్రామికవేత్త అదానీపై రేవంత్ విమర్శలు చేసేవారని, కానీ ఇప్పుడు సీఎం హోదాలో ఏకంగా అదానీతో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా రాష్ట్రంలో 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ముందుకొస్తే ఆయనతో రేవంత్ ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. అదానీ దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని, వారు పెట్టుబడులను స్వాగతిస్తే తప్పకుండా బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతున్నారు హస్తం పార్టీ నేతలు. ఇక ప్రభుత్వం సలహాదారు నియామకాలపై కూడా రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తరువాత పాత సలహాదారులను రేవంత్ ప్రభుత్వం తొలగించింది. తాజాగా 3 సలహాదారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర్ వేణుగోపాల్ను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. వీరందరికీ సహాయ మంత్రి హోదాను కల్పించింది. అయితే ఈ నియామకాలపై బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇలా మొత్తానికి అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమైంది బీఆర్ఎస్. అయితే ఇదంతా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీలైనంత తక్కువ స్థానాలకు పరిమితం చేయడం కోసమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను సాధించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే సమయం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రారంభించిందన్న వాదన వినిపిస్తుంది. వైసీపీలో కొత్త ఇన్ఛార్జీలు, పాత నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కొత్త వారికి సహకరించేది లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం మాటను సైతం పక్కన పెడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. తమకు టికెట్ ఇస్తే గెలిపిస్తాం, వేరే వారికి టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ వైసీపీ హైకమాండ్ను తెగ టెన్షన్ పెడుతున్నారట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో భారీ మార్పులు చేర్పులు చేస్తుంది వైసీపీ హైకమాండ్. ఇప్పటి వరకు 4 జాబితాల్లో 68 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో 58 అసెంబ్లీ సీట్లు, 10 ఎంపీ సీట్లు ఉన్నాయి. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంకొంతమందికి వేరే నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. కొత్తగా అసెంబ్లీ బాధ్యతలు అప్పగించిన వారికి సహకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. టికెట్ తమకే కావాలని పట్టుపడుతున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండడంతో వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. మరోవైపు తమ నాయకుడికి ఎమ్మెల్యే సీటు కావాలని, లేదంటే పార్టీకి గుడ్ బై చెప్తామని అంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఇన్ఛార్జీల మార్పులు చేర్పులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 4 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వలేదు సీఎం జగన్. పీఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, పి గన్నవరం నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కాకినాడ ఎంపీగా ఉన్న వంగగీతకు పీఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. అయితే వంగగీతకు టికెట్ ఇవ్వడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే పెడం దొరబాబుతో పాటు ఆయన వర్గం అసంతృప్తిగా ఉంది. ఎంపీ వంగగీతకు సహకరించేది లేదని దొరబాబు తేల్చి చెప్తున్నారు. ఈ పరిణామాలను వంగగీత పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే దొరబాబుకి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన సోమవారం సీఎం జగన్తో భేటీ కానున్నారు. ఇక పత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకి అప్పగించారు సీఎం జగన్. దీంతో పత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, వరపుల వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కొత్త ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుతో సంబంధం లేకుండా పర్వత ప్రసాద్ సొంతంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట నరసింహంకి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం
నరసింహం మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అటు కర్నూలు జిల్లాలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఆలూరు బాధ్యతలు విరూపాక్షకు ఇచ్చారు. అయితే మంత్రి జయరాం మాత్రం కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తనకు ఆలూరు సీటు ఇవ్వకుండా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంపై జయరాం అసంతృప్తిగా ఉన్నారు. గత 2 రోజులుగా పార్టీ నేతలకు జయరాం అందుబాటులోకి కూడా రావడం లేదు. మరోవైపు మరో మంత్రి నారాయణ స్వామిని జీడీ నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే స్థానిక నేతలు మాత్రం మంత్రి నారాయణ స్వామికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ ని కాదని కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్ కి అప్పగించారు సీఎం జగన్. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయాలని, నాలాలు అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని సూచించారు. పార్కులు, గ్రేవ్ యార్డులు, రోడ్డు నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలని సూచించారు. సిపి గారిని మాట్లాడి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి మేజర్గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 4 నెలల తర్వాత ఈ ఎండాకాలంలోనే ఈ నాలల మీద రాష్ట్రీయ ఇబ్బంది అయింది. నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది. ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి మా కార్పొరేటర్లు అందరం కలిసి ఒక మెమోరం ఇచ్చాం. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా, అదేవిధంగా దీన్ దయాళ్ నగర్ నుంచి ముత్తనార్ దాకా ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కొంత పెండింగ్ ఉన్నాయి, అవి ఒకటి అడిగాం. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు, ఎక్కడైతే డ్రైనేజీలు, ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జెర్సీ గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసాను. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను రేపు పొద్దున్న మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో కాడ. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లోకేష్కు భగవంతుడి దీవెనలు ఉండాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు నగర అధ్యక్షులు డేగల్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయంలో నారా లోకేష్ గారి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ గారు మరి దాదాపు 400 రోజులు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు యువత ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చే కార్యక్రమం నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర. ఆ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, అలానే యువత ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మొత్తం కూడా ఈ యువగలం పాదయాత్ర ద్వారా ఆయన స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజకీయ సంక్షోభం ఉందో, ఒక్క అవకాశం అని చెప్పేసి సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసినందుకు గాను ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అతను పాదయాత్రలో ప్రతి ఒక్కరికి, అందుకే మా యువ నాయకుడు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకోవటం కోసం పాదయాత్ర చేసి, పాదయాత్రలో
ఈ యొక్క బలహీన వర్గాల యొక్క సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరి వలన ఇబ్బంది పడ్డారో వారి యొక్క ఆఫీసర్లు కానీ అధికారులందరినీ కూడా ఒక ఎర్ర బుక్కులో రాసుకున్నటువంటి దాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా గుంటూరు పార్టీ ఆఫీసులో, జిల్లా పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున కూడా యువగల పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారు బడుగు బలహీన వర్గాల వారిని ప్రతి ఇల్లు కూడా తట్టి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తెలుసుకొని రానున్న రోజుల్లో మా గవర్నమెంటు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అండగా ఉంటాయని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈ రోజున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అట్లానే ఆ దేవుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అతన్ని అనేక ఉన్నత శిఖరాలుగా అధిరోహించాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం 250 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని లోకేష్ నాయకత్వంలో పనిచేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అంధకారం తొలగి అభివృద్ధి పదంలోకి రావాలంటే తమ నాయకుడు చంద్రబాబు సీఎం కావాలని కోరారు. ఎవరు సెకండ్ బ్రోకరేజ్ లేకుండా అన్నీ కూడా ఆటోమేట్ చేస్తాం. ప్రతి ఒక్క ఆన్లైన్లో కార్డు తీసుకుంటే ఒక బార్ కోడ్ తీసుకొని యూనిక్ ఐడెంటిటీ నెంబర్ వస్తే ఆ నెంబర్తో పెట్టుకొని చేసుకొని మనకు బయట రావచ్చు. ఇది కూడా మన ఎంట్రన్స్ అప్పుడు సెక్యూరిటీ పాసెస్ కార్డు ఇచ్చి ఆ ఆటోమైజ్ గేట్స్ వెళ్ళిపోయినారు సెక్యూరిటీ లేకుండా. అదే రకంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి బ్రహ్మాండంగా ఈ దళారులు బ్రోకరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా లేకుండా ఎక్కడ కూడా ఏమేమి ఖర్చు పెడుతున్నాం ప్రతి రూపాయి లెక్క చెప్పి ప్రతి రూపాయి అకౌంటబిలిటీ టు ద పబ్లిక్. ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎక్కడ డెవలప్ చేసాం, ఏం డెవలప్ చేసాం, రోడ్ వేసామా, ఇల్లు కట్టించినామా, నీళ్ళు ఇచ్చినామా, రోడ్ వేసామా, లేకుంటే ఏం డెవలప్ చేసామా అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా ఒకటి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మళ్ళా శుభాకాంక్షలు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రామ్నగర్కు చెందిన నిందితుడు అఖిల్ పైల్వానిని మరో 5 వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అబిడ్స్ ఫార్చ్యూన్ హోటల్ను అడ్డాగా చేసుకుని అఖిల్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ కాల్ డేటా, కాంటాక్ట్ నెంబర్లు, వాట్సాప్ డేటాను పోలీసులు సేకరించి దర్యాప్తు సాగిస్తున్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని హోటల్ యజమాని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అబిడ్స్లోని ఫార్చ్యూన్ హోటల్ను అడ్డాగా చేసుకుని అఖిల్ పైల్వాన్ ఈ అవాంఛనీయ కార్యకలాపాలు చేపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అఖిల్ పైల్వాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని యువతులకు మాయమాటలు చెప్పి మురికి కూపంలోకి దించుతున్నాడు. కొందరిని ఉద్యోగావకాశాల పేరిట మోసగిస్తున్నాడు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిందితుల ముఠాను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా దళారులను ఏర్పాటు చేసుకుని అఖిల్ పహిల్వాన్ ఈ నిర్వాకం సాగిస్తున్నాడు. పహిల్వాన్ సెల్ ఫోన్లలో అధిక శాతం పశ్చిమ బెంగాల్ దళారుల నెంబర్లున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఏజెంట్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ హోటల్కు కమిషన్ రూపంలో సగం మొత్తం చెల్లింపులు జరిగేవి. ఈ విషయం పోలీస్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు 6 అరెస్టు చేశారు. అసాంఘిక కార్యకలాపాల వెనుక ఉన్న వ్యక్తులెవరు? గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి వ్యవహారంలో సినీ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజానిజాలెంత? ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ హోటల్ లైసెన్సును రద్దు చేయమని జీహెచ్ఎంసీకి పోలీసులు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా పహిల్వాన్ ఏర్పాటు చేసుకున్న దళారీల గ్యాంగ్లను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పకడ్బందీ దర్యాప్తు చేపట్టామని, ఎక్కడ ఏ క్లూ దొరికినా వదలకుండా వివరాలు రాబడుతున్నామని తెలిపారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. సికింద్రాబాద్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్రం కోసం పోరాడిన గొప్ప నాయకుడు నేతాజీ అని కొనియాడారు. బ్రిటిష్ వాళ్లను దేశం నుండి పారదోలడానికి సాయుధ పోరాటం చేసిన యోధుడు నేతాజీ అని బండారు దత్తాత్రేయ తెలిపారు. నేతాజీ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆనాటి స్వాతంత్ర జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని నిర్మాణం చేయడానికి ఆయన బ్రిటిష్ను పారదోలాలంటే ఆయుధమైనటువంటి పోరాటం కూడా అవసరమని ఆలోచనది మహానుభావుడు. జీవితాలను భారతమాత కోసం ఘనంగా పెట్టారు. అలాంటి వీరులను స్మరించుకొని అంటే మన భారతదేశం దేశభక్తి, జాతీయత, భారతీయ సంస్కృతి ఈ మూడింటిని మర్చిపోకుండా గుర్తుంచుకోవాలంటే జాతీయ నాయకులే మనకు స్ఫూర్తి. అందులో చెప్పుకోదగ్గది మొట్టమొదటి గొప్ప యువతకు స్ఫూర్తిగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పలు హ్యాండ్లూమ్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సూరత్ నుండి ప్రింటింగ్ చీరలు తెచ్చి ఇక్కత్ చీరలుగా అమ్ముతున్నారనే ఆరోపణలతో దాడులు చేశారు. పలు షాపుల్లో నకిలీ ఇక్కత్ చీరలను స్వాధీనం చేసుకుని షాపు యజమానులకు అధికారులు నోటీసులు అందజేశారు. స్వతంత్ర టీవీ క్యాలెండర్ను కాకినాడ జిల్లా జగ్గంపేటలోని రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట వైసీపీ సమన్వయకర్త తోట నరసింహ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొమ్మి రఘురాం చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. నిజాలని నిర్భయంగా ప్రజలకు తెలియజేయాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి స్వతంత్ర టీవీ చేరాలని వారు కోరారు. వాస్తవాలను విశదీకరిస్తూ వార్తా ప్రపంచంలో వెలుగొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వతంత్ర టీవీ ఛానల్ సంబంధించినటువంటి 2వ వార్షికోత్సవం సందర్భంగా వారు విడుదల చేసినటువంటి క్యాలెండర్ని మరి జగ్గంపేటలో పెద్దల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఏదైతే మరి స్వతంత్ర టీవీ ఛానల్ ఉందో 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మరి 3వ సంవత్సరంలో అడిగినటువంటి వేళ కూడా క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. మరి స్వతంత్ర టీవీ ఛానల్ సంబంధించినటువంటి వారి యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అలాగే వారి సిబ్బందికి అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన యొక్క స్వతంత్ర టీవీ అన్నది స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసి ప్రజలందరికీ మంచి చక్కటి సమాచారం ఇచ్చేలాగా వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అన్ని విషయాలు కూడా ప్రచురించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగూబాయ్ జాతరలో పాల్గొన్న మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. జంగూబాయ్ అమ్మవారి స్థల పవిత్రతను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, విద్యుత్ దీపాలు, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. అంతకు మంత్రి సీతక్క జంగూబాయ్ అమ్మవారు కొలువైన గృహ లోపలికి వెళ్లి దీపం రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.
దిగండి మీరు. దేశవ్యాప్తంగా వన్యప్రాణుల అభిమానులకు శుభవార్త. కునో నేషనల్ పార్కులో 3 చిరుత పాపాయిలు పుట్టాయి. జాతీయ పార్కులో నమీబియా చిరుత జ్వాల 3 పిల్లలకు జన్మనిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నమీబియా చిరుత ఆశ తన పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని వారాల తరువాత కునో పార్కులో మరో 3 బుల్లి చిరుతలు పుట్టాయి. చాలా రోజుల తర్వాత కునో పార్కులో చిరుతల సంఖ్య పెరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.